అన్నా ఫోన్లో వచ్చినా పంజగుట్టకెళ్ళి 4 ఫోన్లు వచ్చినాయి. 2 దినాల సంది స్టేషన్ పోయి సంతకం పెట్టలేదని ఎస్ఐ సాబ్ గుస్తా చేస్తుండు. ఆడలాగే పోతాడు, మనకేంటి? 2 సమస్య పంపించు. గజాల బైక్ 2 సమస్య దేదో. జంబరకింగ్ బేలాల డంబరే డరే డారిరు డండే డరే డారల్లలే. ఎవరు సార్ మీరు? తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాల. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా? అండర్వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ ఉంది సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. బతుకు తెరుగు కోసం సార్. నువ్వు వేసే యాశాలకి చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అస్సలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఎదురా? ఏ కెమెరా? అమ్మా! అది అమ్మేస్తాను సార్. ఎక్కడా? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో. అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్, దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు చూపించినావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. పదండ్రా. తప్పైపోయింది సార్. అరే ఎంతసేపు సమస్యలు చెప్పి. నువ్వేనా రాజు అంటే? మంత్రిని కూడా నేనే. రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద ఘాటుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసే సన్నాసిలా ఉన్నావు. బట్టతల 5 feet హైట్. నిన్ను నేను కొట్టడం, బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు. హలో, ఎక్స్ట్రాలు మాట్లాడొద్దు. నేనెవరో తెలుసా? ఇండియాలో 10 మర్డర్లు చేసి ఇక్కడికి వచ్చా. పోలీసులు నా కోసం గాలిస్తున్నారు. పొట్టండి కదా అని నెగ్లెక్ట్ చేయకు. ఏయ్, ఒక్కటి కొట్టేనంటేనా నా సంగతి నీకు తెలీదు. కొట్టు, ఆ? కొట్టు, సాప్. కొడతా. ఏమైంది? గన్ను. నాకు అసలే భయం. చేయండి, ప్లీజ్. నేను పరిస్థితిని ముట్టుకోను. అందులో భారత స్త్రీ ఫీల్ అవుతుంది. ఫీల్ అవుతుందా? మీరు ఫీల్ అయినా సరే మిమ్మల్ని కాల్చడానికి గన్ను మాత్రం ఫీల్ అవుతుంది. బాబాయ్, అలాగే. ఎవరు కాదండి, నేను నా భార్య తప్ప ఇంకెవరు ముట్టుకోరండి ప్లీజ్. నన్ను కాసేపు నీ భార్యను పట్టుకోవటం అంటే ఇదే. ఈ గ్యాప్ కనబడకూడదు. కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకోండి చెప్తా. 1 2 3. అయ్యో, వాడు పారిపోతాడు. పట్టుకో. పడుకో. ఇలా వెళ్ళిపోయాడేంటి? ఓవర్ యాక్షన్ లో అసలు విషయం అనుకోవడం మర్చిపోయాడు. దొరికాడు స్వప్న. Don't leave this fellow. Give him to the cop. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? రే, నీ ఫేస్ వాళ్ళ ఇంట్లో పని చేయడానికి కూడా పనికిరావు. ఏమైనా పెళ్లి చేసుకుంటావా? గజాల గారు, ఇది మా సమస్య, దయచేసి మధ్యలోకి రాకండి. ఏంటి మా సమస్య అంటావు? నీకు నాకు సంబంధం ఏంటి? జస్ట్ సరదాగా మాట్లాడితే పెళ్లి చేసుకుందాం అంటావా? బుద్ధుందా నీకు? ఏంటమ్మా వాడి అడిగేది? ఏంటండి బాగుండే పెళ్లి చేసుకుంటారు? వదలండి. నీ అంత చూస్తాను నేను, నీ అంత చూస్తాను. క్యాసెట్ ఎక్కడ? లేదు, డోంట్ ఇరిటేట్ మీ. గివ్ మీ ద క్యాసెట్. లేదని చెప్పాను కదా, ఎన్నికలు చెప్పాలి నీకు? ఏంట్రా కొడతావా? కమాన్ కొట్టు. అమ్మా! అమ్మా! గోపాల్, గోపాల్, గోపాల్. గోపాల్ ఏంటి? వీడి పేరు రాజు కదా. అదే రాజు అంటే గోపాల్ రాజు. రాజు, రాజు వెనక నుంచి వచ్చి నన్ను ఏదో చేద్దాం అనుకున్నాడు. బుద్ధి చెప్పాను, రేపటి దాకా లేవడు. రేపటిదాకా ఏమిటి? ఇంకా లైఫ్ లో లేవడు. అంటే చచ్చాడు. పొట్టలు పెట్టుకున్నావు. చచ్చిపోయాడా? ఇప్పుడు మన ప్రోగ్రామ్ ఏంటి? ఏమి లేదు, నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కటి అవకాశం ఇచ్చింది. నువ్వు చచ్చిన శవంలో పడి ఉంటావు. శవంలో పడి ఉండాలి. Yes. ఎంతసేపు? గంట సేపు సరిపోదా? అసలే బెదిరింది, గంట ఎందుకు? 5 నిమిషాలు చాలు. తను బతికింది, నువ్వు చచ్చిపోయావు. చెట్టు బాబు, చెట్టు బాబు ఏమైంది? ఏమైంది ఏంటి? నిండు ప్రాణాలు బలికొన్నావు, అతను చచ్చిపోయాడు.
తన వాళ్ళకు కాకుండా పోయాడు. ఈ భూమి మీద తనకు నూకలు లేదు చెల్లిపోయాడు. చిట్టిబాబు, వాడిని నేను చంపాలనుకోలేదు. జస్ట్ వాడికి బుద్ధి చెప్పాలనుకున్నాను అంతే. ఏమో స్వప్న. అయ్యో, ఇప్పుడు పోలీసులు వస్తారు, నన్ను జైల్లో పెడతారు, ఉరి తీస్తారు. మా పిన్ని బాబాయ్కి నేను ఏం చెప్పను? అవన్నీ నేను చూసుకుంటాను కానీ అసలు నువ్వు రాజుని ఎందుకు చంపాలనుకున్నావు? అయ్యో చిట్టిబాబు, నాకు టెన్షన్ గా ఉంది. ముందు వినేమైనా అది నేను చూసుకుంటాను కదా. అసలు నువ్వు రాజుని ఎందుకు చంపా? ముందు బాడీ పోనీ, తర్వాత చెప్తావా? చెప్తాను. ఒట్టు. ఒట్టు చేస్తాను. అయితే నాకు వదిలే ఈ బాడీని. చిట్టిబాబు, నాకు చాలా టెన్షన్ గా ఉంది. శవాన్ని గుర్తుపట్టుకుంటే ఏదైనా ఐడియా చెప్పవా? ఎందుకు అంత టెన్షన్? మరి ఏం పర్వాలేదు. ఏదైనా ఐడియా చెప్పవా? ఐడియా అంటే శవానికి గుండు గీయించేస్తే గుండు. ఆ. కరెక్ట్. ఏ? వద్దు, బాడీని ఏమైనా చేయాలి. బాడీని పెట్రోల్ పోసి తగిలిపెట్టేద్దాం. వెరీ గుడ్ ఐడియా. చేద్దాం. చిట్టిబాబు, ఇటు పోనీ. స్టాప్. అయ్యో, అసలే నేను టెన్షన్ తో చేస్తుంటే ఈ వెద బాడీ ఒకటి. ఓకే. అటు చూడు, ఆ క్రషర్ చూసావు కదా? కార్ ని శవాన్ని ఇక్కడ వదిలేసావు అనుకో, కార్ తో పాటు శవం కూడా నచ్చు. ఏంటి, నాకేదో అరుపు వినిపించింది. అరుపా? నాకు వినపడదే. లేదు, నా చెవులతోనే విన్నాను. ఇటు నుంచే వచ్చింది. No. శవం అరిచింది. శవం అరవడం ఏంటండి? నో 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 నో. లేదు, అదే అరిచింది. అది శవం అరుపు కాదండి, ఆత్మఘోష. ఆత్మఘోష. ఇప్పుడు మన దేహానికి చావు ఉంటుంది కానీ ఆత్మకు చావు ఉండదు కదా. మనం శరీరాన్ని నాశనం చేసేంత వరకు ఆత్మలా ఘోషిస్తూనే ఉంటుంది. ఆ ఘోష నీకు అరుపులో అనిపించి ఉంటుంది. ఆత్మఘోష. ఆత్మఘోష. మనం ఇప్పుడు ఈ శవాన్ని మిషన్ వేసి క్రష్ చేస్తే అప్పుడు ఆత్మ శాంతించి ఆ ఘోష కూడా పోతుందిగా. రేయా ఏంట్రా అంత కోపడుతున్నావు ఏంటి? ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహాగౌరవం, మొహాన్ని ఉమ్మేసిన సరే తుడుచుకొని వెళ్ళిపోతానన్నావు. అంటే ఇదంతా అబద్ధం అనమాట. అమ్మాయి ముందు బిళ్ళప్ప. అబే నిజమే. బయటకు వెళ్ళాను బట్రాబో. ఏ పట్టుకురమ్మంటారు? ఏదో తీసుకురా బాగుంటే తింటా, లేదా మొహాన్ని కొడతాం. మరి డబ్బులు డబ్బులు ఏమిటి? వెళ్ళి పట్టరావయ్యా. భద్రా బుజ్జి, ఒరే బుజ్జి చిప్స్ తీసుకోరా. ఎలా ఇస్తావా? ₹2 చేసేవా? సరే తీసుకోండి. ఏంట్రా గజలగా రెచ్చిపోతున్నాడు ఏంటి? ఏదో ఏదంటే మనకి ఎందుకురా, ఆ అమ్మాయికి నేను తెగ నచ్చాను. అరే బుజ్జి డబ్బులు ఇచ్చేసి వచ్చారా? అయ్యి బాబు థ్యాంక్ యూ సార్. ఇదిగోండి సార్. ఏంట్రా దోరబడి జాంకాయలు బంగాళదుంప చిప్స్ అండి. అంటే జామకాయలు చిప్స్ తినే వాళ్ళ కనపడుతున్నా నీకు? ఏం గీడిపప్పు కనపడలేదా నీకు? లేవు సార్ అక్కడ. ఏంటి అటు చూస్తావు? అటు చూస్తావు ఏంటి? సార్ టీ కావాలా సార్? ఒకటి ఇవ్వాయి. టీ తాగుతావు ఏంట్రా? టీలు కాఫీలు అలవాట్లేదు. నేను ఎంట్రీ తాగుతావా? టీ తాగినట్టు అదవా. ఏది ఇలాగే ఒక్కగారు టీ తాగుతారా? థ్యాంక్స్ అండి. ఇది టీయా? కాఫీ ఇచ్చావా? టీయే సార్. ఏంటి ఇది టీయా? ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతూ తెలుస్తుంది. ఎలా అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవుతుంది తెలుసా? యా. శ్రావణి గారు, మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట. మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట. అవునా? అవును. చాలా విచిత్రంగా ఉంది. నువ్వు ఒక్కడే అనుకున్నాను, మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా? ఆ చూపేంట్రా అడు చూడు. వాళ్ళ మాటలకి వెళ్ళండి, నేను కూడా నా జీవిత భాగస్వామిని ట్రైన్ లోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు. ఆయన ఎవరు? ఆయన మీకు తెలియదు కదా, చాలా గొప్ప సిద్ధాంతి అని చెప్పినట్టే జరిగిపోతుంది. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి, నిజంగా ఆయన చాలా గొప్ప సిద్ధాంతి. ఆడో గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి.
బొక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరేమన్నా భరిస్తున్నాను. దయచేసి జగదాంబ చౌదరి గారిని మాత్రం అనకండి ప్లీజ్. వెంకీ గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా? అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి, డీజిల్ బండి అయినా పెట్రోల్ పికప్ అంట, మంచి మైలేజ్ కూడా ఇస్తున్నాను విన్నాను. అది కానీ కొంటున్నారా మీరు? అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి, జోడియాక్ సైన్ గురించి. నవ్వేంట్రా? ఆ అమ్మాయి అడిగింది నువ్వు చెప్పిందేంటి? స్కార్పియో అంటే కార్ అనుకున్నావా? మీ సైన్ ఏంటండి? నాది యాక్షన్. ఒక్క నిమిషం అండి. ఎక్కడికి? గుడ్ ఈవినింగ్. Good evening. What can we do for you, sir? ఐ వుడ్ లైక్ టు హ్యావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్. Who is he? మై అంకుల్. ఎవరైతే నీకెందుకురా గొట్టం? What happened to him? హి ఇస్ డ్రంక్. ఫుల్ గా తాగి చచ్చాడు. త్వరగా రూమ్ ఎవరో దొరిత్రుడు. ఊరుకో. తెలుగు తెలియదుగా వాడేం ఊరుకోండి. తెల్లగైతే మొహం వాడును. Tell the Gede. You mean white buffalo? డు యు నో తెలుగు? Yes, I know Telugu. Koncham koncham. She must be joking. యా జోక్. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign Okay, this. it's okay. Oh. శివానికి కాల్ జరిగింది. నేను అదే అనుకున్నాను. అంతే అయిందా? అయింది. థ్యాంక్ యూ. పోతుంది. లేట్ అయింది కదా. అసలు నేను వాడిని గట్టిగా కూడా కొట్టలేదు. ఒక్క దెబ్బ కొట్టానంతే చచ్చాడు. అల్పైషదవా. చూడు వీడు చస్తూ కూడా ఇలా నవ్వుతూ చచ్చాడు. చచ్చా. అసలు వీడి వల్ల నాకు చావు ఎంత కాడా. టెన్షనో. వీడు వీడు స్వప్న స్వప్న పాపం శవాన్ని కొడతావులే, చచ్చిపోయాడు కదా. వీడు చూడు వీడిని మిడిగుట్లు వేసుకుని నన్నే చూస్తున్నాడు. చచ్చా ఊరుక శవం చూడడం ఏంటి? లేదు నన్నే అంత చూస్తున్నాడు. నీ భ్రమ. నాకు భయంగా ఉంది. సరే నువ్వు అంతగా భయం అంటున్నావు కాబట్టి ఇదిగో ఈ గ్లాసెస్ వేస్తున్నాను, ఓకేనా? సరే నేను బయటికి వెళ్ళి నువ్వు తినగానే పట్టుకొస్తాను. అయ్యో త్వరగా వచ్చే. అలాగే అలాగే. శవాన్ని నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. అయ్యో What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్నా కదా? ఇదారా తాడు పెరిగావు బుద్ధి దానికి. ఒరే నీ హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? హైట్ కి దీనికి సంబంధం ఉంటాయి. అమ్మా అదే నువ్వు కొట్టావా? ఏ డౌటా? అమ్మా అదే కన్ఫర్మ్. నేను వస్తాను బాబు. రేయ్ ఆగు, నాకు నిద్ర వస్తుందండి. నాకు రావట్లేదు. అవును రే, నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా? మరి ఇందాక అన్నావు నే కన్నాలు వేసుకుని బతకాలా? అక్కర్లేదండి. మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నావా? ఇందాక అన్నానా? అన్నావు. అదే ఉంటారు సార్ అన్నట్టు మర్చిపోయాను. ఇందాక టీసీ చైన్ లాగింది ఎవరంటే ఏళ్ళు చూపిస్తావా? అంటే ఏళ్ళు ఖాళీగా ఉంటే చూపించాలి సార్. ఖాళీగా ఉంటే ఏళ్ళు చూపించేస్తానంటారా నువ్వు? ఏళ్ళు ఇచ్చేస్తాను 20 రూపాయలది. అంటే అంటే 1000 రూపాయలు ఎందుకు సార్? 500 గాడికి వివరాలు అవసరం ఏంటరా నీకు? వివరాలు వదిలేండి, నేనే ఇస్తాను. అమ్మా 100 200 తక్కువ సార్. ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మడత పెట్టావేంట్రా? చెప్పు. ఓహో కొట్టే ముందులా మడత పెడతారా? ఏ చూపించు ఒకసారి. చూపించరా? అదండి. చూపించా. మళ్ళీ చూపించు, మళ్ళీ చూపించా. ఓ అదా చూడు చూడు చూడు. అబ్బాయి ఎలా కాదండి, మీరు ఎలా కడుతున్నారంటే అలా కాదండి. నాలుగు కొంచెం పైకెత్తి అప్పుడు కొట్టాలి. కరెక్ట్గా ఉందా? చూడు 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 సరిగా 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 చూడు సరిగా చూడు సరిగా చూడు చూసుకో. కరెక్ట్గా చూడు చూసుకో ఒకసారి చూసుకో. సరిపోయిందా? సరిపోయిందా? నేను వస్తానండి. ఏంటి నిద్రపోవడానికా? లేదండి, బాగా టైర్ అయిపోయాను కదా, రిలాక్స్ అవుదామని. ఏ రిలాక్స్ అవుతావు కానీ సరదాగా పాటలు పాడుకుందా? ఒరే నీకు పాటలు వచ్చా? పాత పాటలు వచ్చండి. ఎదవ తెలివితేటలు చూపించుకే. నేనేం చూపించాను సార్? పాటలు వచ్చా అని అడిగాను, కొత్త పాత అని అడగలేదు. పాడు పాడు. కొట్టనంటే పడతాను సార్. పాడితే కొట్టను రా.
నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి గానీ దా కూర్చో. కూర్చోరా. ఇసికించుకే. పాడు పాడు గజాల. ఓకే 1 minute సార్. మా వింత ఓకే ఓకే సార్ ఓకే రాబోయి చందమామ మా వింత గాథ వినుమా రాబోయి చందమామ. ఏం సార్ ఇది? రీమిక్స్ గజ్జి పాడు. సామంతము గల సతికి శ్రీమంతుడనగు పతి నోయ్. సామంతము గల సతికి ధీమంతుడనగు పతి నోయ్. సతిపతి కోరే బలమే నటనలు నేర్పెను చాలా. ఫ్యాంటాస్టిక్, చాలా బాగా వచ్చింది సార్ సాంగ్. ది స్టేట్ గోస్ టు యూ ఓన్లీ. నేను వస్తాను సార్. వెళ్తా కూర్చో. ఆ సఫారీ గడేట్రా. ఎవరు బొక్క సార్? నాకు తెలియక అడుగుతాను, చిన్న క్లారిఫికేషన్. ఇప్పుడు ఎందుకు పీకారండి? ఆ బొక్కగాని గారు గీరు అన్నందుకు. అరే బొక్క, అరే బొక్క, బొక్క గారు, బొక్క బొక్క. ఏమిటి గజాల గారు, ఏమిటి వెదవం చూసారు? రైలు అనుకున్నారా? రైతు బజార్ అనుకున్నారు వాళ్ళు? మిమ్మల్ని రమ్మంటున్నారండి. ఏమిటి వాళ్ళు రమ్మంటే వెళ్ళిపోతారు? ఏమిటి ఆ మాట చెప్పడానికి మీకు సిగ్గు కాలేదు? పరిస్థితులు వేరు బొక్కాజీ. ఏమిటంటే పరిస్థితి? ఏమిటి వాళ్ళతో మనకి ఏమిటి కదండి? చెబుతా, నా సంగతి తెలియదు వాళ్ళకి. అడుగు బొక్క. రారా బొక్కరా. రానా రే, మర్యాద గిర్యాద లేకుండా మాట్లాడద్దు. నేను ఏమైనా గజాలు అనుకున్నావా? ఏంట్రా రెచ్చిపోతున్నావు? ఏం చేస్తా? కొడతావా 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 నిన్ను కొట్టాలంటే పెద్ద ఆలోచించా. చూసావా ఎంత సింపుల్? అవును రే, ఈ సఫారీ నీకు అంత అవసరం ఏంట్రా? నచ్చలేదా సార్ మీకు? పరమ చండాలంగా ఉంది. ఇంకెప్పుడు వేసుకోండి సార్. వేరే బెల్తి, డబ్బు ఎందుకు సార్? వేరే బెల్తి. నీకు తాడు ఇచ్చేవే బాబు నా మాటని. హ్యాండ్స్ ఫ్రీ సార్. అయ్యి బాబోయ్, అమ్మో. సార్ 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 ఎక్కువ ఉన్నాయి సార్. పర్లేదు కానీ ఓ పాట పాడరా. ఇప్పుడు దా గదలాగడ ఎరగదీసి. నాకు పాటలు రావు సార్. మరి ఏమొచ్చరా నీకు? ఏమీ రావు సార్. ఏ రాకపోతే ఎందుకు ఎక్కేవరా? ట్రైన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి. ఎదవ సమాధానం చెప్పకుండా నీకేం వచ్చో చెప్పు. డాన్స్ అయితే లిటిల్ బిట్ మేనేజ్ చేస్తానండి. చెయ్యి. నాగరాజు గారు చేసుకోండి. ఏమే ఏమే బామా, వాళ్ళు వాళ్ళు చూపులతో కారమేసి లాగిలా ముక్కులోకి తిప్పువారు మీరు కాదా? చెయ్యి వెయ్యబోతే చెయ్యి వెయ్యబోతే బెదురుతారు మీరు కాదా? బొక్క 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 బొక్క. చాలా బాగా చేసావు బొక్క. ఒరే గజ్జి నువ్వు కూడా డాన్స్ చేయరా. సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్. మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు, తర్వాత మీరే ఇబ్బంది పడతారు. ఇదేనా సినిమా షూటింగ్ అనుకుంటున్నావా? బొక్క మీద అంటాను. చెయ్యి చెయ్యి. ఏ గజాలా లే, టైం పక్కన పోయినా కొట్టినట్టే ఉంది. నాగరాజు గారు రాజా చెప్పండి. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల బాబోదేల కలుసుకో, నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది దొరుకుతుంది. ఓకే యా 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 యా. సార్ we enjoyed a lot సార్. ఇంకా మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాం సార్. రారా బొక్క వెళ్దాం. ఏ వెళ్తారులే కూర్చోండి రా. మేము వెళ్ళి రెస్ట్ తీసుకుంటాంలే సార్. ఏదో డ్రామాలో వద్దులే, జోడించుకుంటా. Hey, why are you disturbing everyone? పొద్దున్న నుంచి ఇది ఇంగ్లీష్ తప్ప ఇంకేం మాట్లాడలేదు. దీని సోడా బుద్ధి కళ్ళ పొలు రాలిపోతా నీ. ఏంటమ్మా ఏంటి రాగం తీస్తూ చాలా రిలాక్స్డ్ గా ఉన్నావు? చెవ్వేది దాచాను. ఎక్కడా? ఎక్కువసేపు బయట ఉంటే కంపు కొడుతుందని ఫ్రిడ్జ్ లో పెట్టాను. ఫ్రిడ్జ్ లోనా? ఓ మై గాడ్, ఈ పని తెచ్చుంటాడు. శవం చచ్చిపోవడం ఏంటి? అది నా ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే. చిట్టిబాబు జాగ్రత్త.
అమ్మయ్యా, మమ్మల్ని చంపింది కదా ఈ శవం. నువ్వు తిను, టేస్ట్ బాగుందా? అవును, చీకటైతే దెయ్యాలు తిరుగుతాయంట, నిజమేనా? చీకటైతే దయ్యాలు తిరుగుతాయి, తింటాయి, ఇంకేమైనా చేస్తాయి. అమ్మో, ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా? అరే, అయ్యో, కరెంట్ పోయింది. అవును కరెంట్. ఏమో, లేచి నిల్చుంది. చెప్పాగా చీకటి పడితే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయని. ఇప్పుడు చూడు, తెగ తింటది. ఓహో, అయ్యో, శవం డాన్స్ చేస్తుంది. చాలా తింటది కాబట్టి. చిట్టుబాబు, ఏం వల్ల నువ్వు వచ్చి ఎలా తింటదో తినేస్తుంది. నాకు లేకపోతే పర్లేదులే, పాపం తిని ఎంతసేపైంది. అదే నా ఉద్దేశం. చిట్టుబాబు, దగ్గరకు వస్తుంది. కడుపు నిండింది కదా, మళ్ళీ మళ్ళీ డాన్స్ చేస్తున్నాడు. చచ్చి, మళ్ళీ డాన్స్ చేస్తుంది. కరెంట్ వచ్చేసింది. శవం మళ్ళీ శవం అయిపోయింది. సరే, తెల్లారి మనం మౌంట్ హట్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళి పడుకో, అలాగే. నేను వెళ్ళి లైట్ ఆఫ్ చేసి వస్తా. ఏ? దయచేసి లైట్ ఆఫ్ చేయొద్దు, మళ్ళీ కదా, సరిపోతుంది. అవునవును, పద. చిట్టిబాబు, ఇది ఎన్ని వేల అడుగుల్లో ఉంటుంది? సుమారు 5-6 వేల అడుగులు లోతుంటుంది. ఇక్కడి నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా? సమస్య లేదు. ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలు బయటపడితే పడచ్చు. న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంట్రా అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు. మనకి ఎందుకు చెప్పు. చిట్టిబాబు, అదేంటి, బాడీని అప్పుడే తీసుకొచ్చేసావా? తెచ్చానే, రా కొంచెం సాయం పట్టు. ఏదో కింద పడింది. చచ్చాడు. ఇదేదో పర్సులో ఉంది. ఇందులో ఐడెంటిఫికేషన్ కార్డు కూడా ఉంది. ఏది? ఓ మై గాడ్, ఇది గనక పోలీసు దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయేది. చాలా మంచి పని చేసావు. వెళ్ళు, సాయం పట్టు. అవును, శవం అరిచిందేంటి? అది ఆత్మఘోష. ఆత్మఘోష. చెప్పావు కదా, మర్చిపోయాను. అమ్మయ్యా, ఆత్మఘోషే. అబ్బా, ఎంత టెన్షన్ ఫీల్ అయ్యానో. మొత్తానికి పీడ విరగడైంది. వీడు నా వల్లే చచ్చాడని ఎవరికి తెలీదు. నాకు తప్ప. నువ్వెవరికి చెప్పవుగా? నా మీద నీకు అంత నమ్మకం ఏంటి? నువ్వు డబ్బు మనిషి అయ్యుంటే నాకు హెల్ప్ చేస్తానని నమ్మించి పోలీసులు పట్టించుండేవాడివి. చెడ్డవాడివి అయ్యుంటే నేను ఐరిష్ కాఫీ తాగిన మత్తులో ఉండగా నన్ను ఏమైనా చేసి ఉండొచ్చు. కానీ నువ్వు అలా చేయలేదు. ఐ నో యువర్ జెంటిల్మెన్. థ్యాంక్ యూ. సరే, ఇంతకీ అదే ఆ రాజుని మీరు ఎందుకు చంపాలని అనుకున్నారు? ఇంకా అదే చేసిన హెల్ప్ చాలా థ్యాంక్స్. బాయ్. గోపాల్, గోపాల్, రే గోపాల్! మై గాడ్, నిజంగా స్లిప్ అయిపోయా. బా, టెన్షన్ పెట్టావు కదరా. ఏమైనా నువ్వు చేసిన ఈ హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా. రా వెళదాం. చైతి, చైతి, ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను? నూజివీడ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా. అన్నావు. డీటెయిల్డ్ గా చాలా అన్నాను, కరెక్ట్ గా అన్నావు. క్లియర్ గా విన్నావు కదా. ఇక్కడ ఒకటి పీకు. చచ్చా, వద్దు. ఇండియా కినపడేటట్టు పీకో. బాగుండదు. పీకమన్నప్పుడు పీకో. కాదు కాదు, నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు అయితే పీకో. పీకమన్నంతే పీకో. ఓకే ఓకే. ఐఎమ్ సారీ రా. సారీ ఎందుకులే నాయనా, కావాలనే పీకించుకున్నాను బాబా.
5 నిమిషాలే ఏం ఒరే ఒకరా 2 రోజులు శవంలా యాక్ట్ చేస్తారా ఫ్రిడ్జ్ లో పెట్టి చంపేయాలనుకున్నారా నా బాబు కదా వద్దులే ఇంకెవరి ఎవరికి సహాయం ఝన్ 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 తెలుగు వన్ రమ్మంది తెలుగు వన్